అందరూ ఇబ్బంది పడుతున్నారు. సిద్దిపేట డిస్ట్రిక్ట్ వచ్చి మాత్రం 15 కోట్లు పెండింగ్ ఉన్నాయి సార్. ఆల్రెడీ మనం ఇనాగ్రేషన్ స్కూల్ కూడా వేసి స్కూల్ పిల్లలు కూడా వాడుకుంటున్నారు సార్. అయితే ఇందులో అవకతవకలు జరిగినాయని కూడా కొందరు అంటున్నారు. మేము ఆఫీస్లో పని చేస్తే దానికి సంబంధించి ఆల్ చూసి చేశారు, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ చేశారు. మేము చేసిన వర్క్ కూడా ఏదైనా ఫొటోస్తో సహా ఉంది. అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారు ప్రిన్సిపల్ అందరూ కూడా విజిట్ చేయడం జరిగింది. మీ ఆధ్వర్యంలో మేము ఇనాగ్రేషన్ కూడా చేయడం జరిగింది. కాబట్టి మేము పార్టీలకు సంబంధం లేకుండా మేము ఒక కాంట్రాక్టర్గా అందరినీ రిక్వెస్ట్ చేస్తాం, మాకు బిల్స్ కావాలని చెప్పేసి మేము అడుగుతున్నాం సార్. మీ ద్వారా మా యొక్క సిద్దిపేట ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రి గారి తరఫున మీకు ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. మీరు కూడా మాకు అంతా ఒకసారి మీడియా పైన సార్ మాకు ఇప్పుడు మా అప్పులు కట్టలేక వాళ్ళు మాకు అప్పించిన వాళ్ళు మా ఇంటికి వస్తే మేము ఇల్లు వదిలి వేరే చోట పోయి కూర్చోవలసి వచ్చింది సార్. ఆ బాధ మేము వర్క్ చేయనప్పుడు మాకు రావాలి సార్. వర్క్ చేసినాం, ఆ వర్క్ చేస్తుండగా ఆ వర్క్ వెరిఫికేషన్ చేయమని సార్. మేము కాదన్నకు వచ్చినాం కదా. మీరు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినని దానికి చూపడం మేము సార్. చూపి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మనం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఏ ప్రభుత్వం వచ్చు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన వర్క్ అన్ని వాడుకుంటావు. మరి మన గురువు పడబడి ఎందుకు దానికి పేమెంట్ చేయకపోవచ్చు సార్. ఏ కలెక్టర్ అడిగితే మాకు తెలియదు పోయి సీఎం అడుగుంటారు. ప్రతి ఒక్కరు సీఎం అడగమంటారు సార్. మరి మేము సీఎం అడగడానికి మాకు పర్మిషన్ లేదు కదా సార్. ఎవరైనా పర్మిషన్ ఇప్పిస్తే సీఎం అడుగుతాం. మేము దొంగతనం చేయకుంటాం సార్. మేము డబ్బులు పెట్టి బాధ తట్టుకోలేక బయటకు పోతున్నాం సార్. ఇల్లు ఇడిచి పోతున్నాం. మా భార్యలతో చెప్పాల్సి వస్తున్నది. పేమెంట్ లేదనుకుంటే రిపేర్ మెగా కంపెనీ వేసింది. పెద్ద పెద్ద కంపెనీలు లాస్ట్ టైం 200 కోట్లు రిలీజ్ చేస్తే 200 కోట్లు మెగా కంపెనీకి రిలీజ్ చేసింది సార్. ఓన్లీ సిద్దిపేట డిస్ట్రిక్ట్ లో లాస్ట్ టైం 20 కోట్లు ఉండే సార్. ఇప్పుడు ఓన్లీ మేము రిపేర్ వర్క్ చేసిన వాళ్ళకి 16 కోట్లు ఉన్నాయి. మిగతా పేమెంట్ మెగా వాళ్ళకి చేసింది సార్. బడా కంపెనీలకు పేమెంట్ చేయడం గవర్నమెంట్, మామూలు చిన్న స్థాయి కాంట్రాక్టర్లు, చిన్న చిన్న పిల్లలు, మా పరిస్థితి చాలా అధ్వానం సార్. ఈ పెద్ద మనిషి ఉంది సార్, ఎక్కడి నుంచో వచ్చిండు. మేమన్నా కొద్దిగా కాంట్రాక్టర్ విషయంలో తెలుసు. ఆయన చైర్మన్ ఏదో అయి ఉండి కూడా పనిచేసింది సార్. ఆయన ఇంత దూరం ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చిండు సార్. తాండూరు సార్, కోడంగల్ కు సార్ 3 కిలోమీటర్లు ఆయన ఉన్న విలేజ్ మా తిమైపల్లి యాలల్ మండల్ సార్. మరి కోడంగల్ ఏరియా మొత్తం ఇచ్చింది సార్. మన ఊరు కోడంగల్ ఒకటి మాకు ముఖ్యమంత్రి ఉంటాడా? మాకు కూడా ముఖ్యమంత్రి ఉండి కూడా మా పక్కనే ఇచ్చిండు, మా జిల్లాలో ఇచ్చిండు, ఆయన ఏరియాలో ఇచ్చిండు. మాకు ఇయ్యలేదంటే ఎట్లా సార్? మా ఉండరు 15 మంది లేరు మండలి. 10 లక్షలు పెట్టి 2 ఏళ్ళ సార్ మిత్తి కట్టి 25 ఏళ్ళు కడుతున్నా నెలకు కట్టి ఇప్పుడు 3-4 లక్షలు అక్కడనే అవుతాయి సార్. అవి వచ్చితే కూడా ఇప్పుడు 8 లక్షలు వస్తాయి. 8 లక్షలు వస్తే మేము 3 లక్షలు మిత్తిలకే అవుతాయి. బయట తెచ్చి కట్టినా चेयरमैन था सर। मैं मेरे प्रेजर डाल के ऑफिसर प्रेजर डाल के मेरे काम करो बोल कराए सर। आज मैं खर्चा लाके वहां से यहाँ से मिट्टी से लाके आज मैं खर्चा लाके काम करा सर। आज मेरा बच्चा अब्राड जाने के लिए पैसे नहीं है सर। इतना 29 लाख आना है सर मेरे को। आप लोगों की मोहब्बत में, आप लोगों की टीआरएस की मोहब्बत में हम लोग काम करें सर। लेकिन ये हमारे ऊपर हमारे दुश्मनी रख के हम टीआरएस वाले हैं नो बोल के काम, ये बिल नहीं देना, ये इंसाफ नहीं है साहब। ये आप लोग इंसाफ करना సిద్దిపేటలో కూడా కాంగ్రెస్ చేరిన వాళ్ళకి మన పేమెంట్ వచ్చింది. 8 నెలలకి ఆయన పేమెంట్ ఇచ్చేసారు. నేను పోయి అడిగితే మీకు కాంగ్రెస్ లో కొంతమంది ఇస్తామని చెప్పి ఆయన చెప్పారు. మేము అప్పుడే సార్ ఇంతకుముందు మాది సార్ ఇంతకుముందు గవర్నమెంట్ మేము చేయమి వర్క్స్ కొన్ని పేమెంట్స్ వస్తలేవు అని చెప్తే కూడా మేడం మీద కత్తి పెట్టి ఖచ్చితంగా చేయాలని చెప్పేసి కలెక్టర్ పూర్తి చేసిండు. సర్పంచ్ మీరు ఎవరు ముందుకు రాకుండా కూడా మాకు చేయాలంటే మేము చేసినాము. చేసిన తర్వాత ఇప్పటికి 3 years అవుతున్నది. ఎవరు పోయినా కలెక్టర్ ఆఫీస్కు అక్కడ ఎక్కడ తిరిగి అంత లాస్ట్ ఫైనల్గా మీ దగ్గరికి మేము ఆడికెళ్ళి కూడా వచ్చినాం. దీని మీద మీరు కూడా సినిమా గట్టిగా మాట్లాడి అందరికీ సపోర్ట్ చేయాలి. చెప్పినట్టు ఇప్పుడు అసెంబ్లీ స్టార్ట్ అయింది. తప్పకుండా చాలా గట్టిగా మీ పక్షాన నేను మాట్లాడతాను. మీ ఆవేదన కూడా చెప్తాను. 2 రకాలుగా ప్రయత్నం చేద్దాం. మీరు ఒప్పుకుంటే నేను అసెంబ్లీలో మాట్లాడతా, ఫైనాన్స్ మినిస్టర్ కూడా కలిసి కూడా మీ కాయిదాన్ని నేను దగ్గర పెట్టి ఆయనకి ఇచ్చి గట్టిగా మాట్లాడతాను. అది నేను చేయవలసిన ప్రయత్నం అసెంబ్లీలో మాట్లాడటము, బయట మాట్లాడటము, ఆ ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్కని కలిసి మాట్లాడటం 3 రకాలుగా నేను ప్రయత్నం చేస్తాను. ఇది నా మాట విని అది నేను చేసేది చేస్తాను. మీరే చూస్తారు. ఈ 2 రోజులు ఎప్పుడు అసెంబ్లీ స్టార్ట్ అయితే అప్పుడు చేస్తాను. కోర్టులో ఒక కేసు చేద్దాం, నేనే అడ్వకేట్ని ఇస్తాను. నా మాట వినండి. దీని ప్రయత్నం దీనికే చేద్దాం, దాని ప్రయత్నం దానికే చేద్దాం. 2 రకాలుగా ప్రయత్నం చేద్దాం. ఇచ్చేనా అంటే లొల్లే లేదు, ఇవ్వకపోతే అదన్నా ఉంటుంది. ఇక ఇస్తారేమో అని చూడబట్టి 2 ఏళ్ళు అది అయితే లేదు, ఇది పోతలేదు.
ఇది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయి బీఆర్ఎస్ వచ్చింది. అప్పుడు మేము ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో అయిన పని అని మేము ఆపలేదు. అట్లా ఎన్నో రకాలుగా వ్యవసాయానికి సంబంధించిన వడగళ్ల వానకు నష్టం కానీ, లేకపోతే ఆరోగ్యశ్రీ కానీ, 108 కానీ, తర్వాత కాంట్రాక్ట్ బిల్స్ కానీ, తర్వాత ఫీజు రియంబర్స్మెంట్, కాలేజీల పిల్లల పైసలు కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం బకాయి పెట్టిపోతే ప్రభుత్వం అనేది ఒక నిరంతర ప్రక్రియ. ప్రభుత్వానికి పార్టీలు ఉండవు. సో మేము ఆ రోజు కాంగ్రెస్ నుంచి మనం వచ్చినాం. వస్తే మరి అన్ని మనం ఇచ్చినాం, అన్ని కూడా అదే పద్ధతిలో కొనసాగింది. ఆ రోజు ఎక్కడ కూడా ఇది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పని అని మేము ఆపలేదు. కానీ వీడు ఒక చిల్లర వేషం వేస్తూ అనవసరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుండే. ఇది మంచి పద్ధతి కాదు. అయితే ఈ విషయాన్ని నేను శాసనసభలో గట్టిగా ఎవరైతే ప్రభుత్వంతో మాట్లాడతాను. మీరు ఒక అడ్వకేట్ని అప్పచెప్తా, మీరు వెళ్ళి కలిసి ఒక కేసు కూడా వేస్తే 2 ఏళ్ల నుంచి టైం ఈ పార్టీకి ఆర్డర్ వచ్చి ఈ పార్టీ కోర్టు పోయిన వాళ్ళు కొంతమంది బిల్స్ ఇస్తున్నారు కంటెంప్ట్ చేసి. సో మనం అటు నుంచి కూడా కొంత ప్రయత్నం చేద్దాం. నేను మన బీఆర్ఎస్ లీగల్ సెల్లో అడ్వకేట్ టీం ఉంది, వాళ్ళకి అప్పచెప్తా, ఇటు మాట్లాడే ప్రయత్నం చేస్తా, కలిసి నచ్చ చెప్తా, ఇదివరకు కూడా చేసినా మళ్ళీ గట్టిగా చేస్తా. కానీ అది ఇది 2 చేద్దామని నేను అంటున్నాను. మీరేం ఫీజులు కట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళ లీగల్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇట్లా ఎవరికైనా అన్యాయం జరిగిన వాళ్ళకు వాళ్ళకి సాయం చేస్తారు. అంటే కేసు వేస్తాం సార్. ఇప్పుడు కొన్ని చైర్మన్ వర్క్స్ సంబంధించి వాళ్ళు వచ్చి సంతకం పెట్టుకోమని మా వాళ్ళే చేసేస్తారు. కాంట్రాక్టర్ వీళ్ళు ఎవరు పెద్ద కాంట్రాక్టర్లు కాదు. వీళ్ళంతా కూడా చిన్న చిన్న కాంట్రాక్టర్ సార్, మాకు ఏం రాసా దాంట్లో ఉన్నదానికి కాదు, ఇలా రెగ్యులర్ పనులు చేసేవాళ్ళు కాదు. అందువల్ల నేను ఏమంటున్నా అంటే మీరు తెలంగాణ భవన్ పోతే మా లీగల్ డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. మీ కాగితాలు తీసుకొని వేసి ఆ ప్రయత్నము అటు జరగదు. ఈ ప్రయత్నము నేను మీరు చెప్పిన విధంగా మీరు చూడండి, గట్టిగా చేస్తారు. 2 రకాలుగా చాలా గట్టిగా చేస్తారు. ఈ ఊరు ఆ ఊరు లేదు, తెలంగాణ మొత్తం మాట్లాడతారు.